ఒక్కసారిగా 50 మంది అపరిచితులు ఒక చీకటి గదిలో నిలబడి ఉన్నారు. వాళ్లకు ఏం జరిగిందో, వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికీ తెలియదు. భయంతో ఉన్న ముఖం. కానీ కొన్ని సెకండ్లలోనే కుడిచూపుడు వేలు ఒక షాకింగ్ విషయానికి బయటపడుతుంది. ఒక్కసారిగా ఒక వ్యక్తి నేలపై పడిపోతాడు. కుడిచూపుడు వేలు అతను చనిపోతాడు. భయంతో అరుస్తున్న ముఖం. ఎవరూ అతన్ని తాకలేదు. ఎవరూ ఏం చేయలేదు. అప్పుడు వాళ్ళు గమనిస్తారు. కుడిచూపుడు వేలు ప్రతి 2 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. వాళ్ళు సర్కిల్ లాగా నిలబడి ఉంటారు. మధ్యలో ఒక స్ట్రేంజ్ మెషీన్ ఉంటుంది. ఎవరైనా కదిలినా కుడిచూపుడు వేలు వెంటనే చంపేస్తుంది. ఇప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. కుడిచూపుడు వేలు ఇది ర్యాండమ్ కాదు. కుడిచూపుడు వేలు ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. కొద్దిసేపటికి వాళ్ళు ఒక షాకింగ్ ట్రూత్ తెలుసుకుంటారు. కుడిచూపుడు వేలు వాళ్లే నెక్స్ట్ చనిపోయే వ్యక్తిని డిసైడ్ చేయగలరు. ప్రతి వ్యక్తి తన ముందు ఉన్న వ్యక్తిని పాయింట్ చేస్తే, కుడిచూపుడు వేలు ఎక్కువ ఓట్స్ వచ్చిన వ్యక్తి నెక్స్ట్ చనిపోతాడు. భయంతో ఉన్న ముఖం. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. కుడిచూపుడు వేలు ఎవరు బ్రతకాలి? కుడిచూపుడు వేలు ఎవరు చావాలి? ఇక్కడ నుంచి సైకలాజికల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది సింపథీ ప్లే చేస్తారు. కొంతమంది లాయ్ చెబుతారు. కొంతమంది ఫైట్ చేస్తారు. ఒకరు చెబుతాడు, బాలలను సేవ్ చేద్దాం. మరొకరు, ప్రెగ్నెంట్ విమెన్ని సేవ్ చేద్దాం. ఇంకొకరు, ఓల్డ్ పీపుల్ని ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు ఇది సర్వైవల్ కాదు. కుడిచూపుడు వేలు మోరల్ డెసిజన్ గేమ్ కలవరపాటుగా ఉన్న ముఖం. టైం గడుస్తుండగా గ్రూప్ డివైడ్ అవుతుంది. కుడిచూపుడు వేలు రేస్, రిలిజన్, జెండర్ ఆధారంగా ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. కుడిచూపుడు వేలు కొంతమంది సెల్ఫిష్ అవుతారు. కుడిచూపుడు వేలు కొంతమంది సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతారు. ఒక షాకింగ్ ట్విస్ట్. ఒక ప్రెగ్నెంట్ వుమన్ ఉంది. మరొకరు చిన్న పాప ఉంది. కుడిచూపుడు వేలు ఇద్దరిలో ఎవరు బ్రతకాలనే డిస్కషన్ మొదలవుతుంది. చివరికి పీపుల్ స్లోలీ ఎలిమినేట్ అవుతారు. ఫైనల్కి ఇద్దరు మాత్రమే మిగులుతారు. కుడిచూపుడు వేలు ఒక ప్రెగ్నెంట్ వుమన్. కుడిచూపుడు వేలు ఒక సెల్ఫిష్ మ్యాన్. అప్పుడు ఆ మనిషి ఒక స్మార్ట్ ట్రిక్ వాడతాడు. కుడిచూపుడు వేలు తాను సాక్రిఫైస్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. కానీ లాస్ట్ సెకండ్లో కుడిచూపుడు వేలు ప్రెగ్నెంట్ వుమన్ని ఎలిమినేట్ చేస్తాడు. భయంతో అరుస్తున్న ముఖం. ఇప్పుడు అతడే చివరి సర్వైవర్ అవుతాడు. అతను క్యూబ్ నుంచి బయటకు వస్తాడు. కాని కుడిచూపుడు వేలు బయట సీన్ చూసి షాక్ అవుతాడు. అక్కడ వేల మంది సర్వైవర్స్ ఉంటారు. కుడిచూపుడు వేలు అందరూ ఇదే గేమ్ ఆడిన వాళ్ళు. పైకి చూస్తే కుడిచూపుడు వేలు ఏలియన్ షిప్స్ కనిపిస్తాయి. భయంతో ఉన్న ముఖం. ఇప్పుడు క్లియర్ అవుతుంది. కుడిచూపుడు వేలు ఇది ఏలియన్స్ చేసిన ఎక్స్పెరిమెంట్. కుడిచూపుడు వేలు మనుషుల డెసిజన్ మేకింగ్ టెస్ట్. కుడిచూపుడు వేలు మనిషి సర్వైవల్ కోసం ఏదైనా చేస్తాడు. కుడిచూపుడు వేలు మోరల్ వాల్యూస్ వర్సెస్ సర్వైవల్. ఇదే అసలు కాన్ఫ్లిక్ట్. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మూవీ రీక్యాప్స్ కోసం కుడిచూపుడు వేలు లైక్ చేయండి. కుడిచూపుడు వేలు షేర్ చేయండి. కుడిచూపుడు వేలు సబ్స్క్రైబ్ చేయండి. ఫిల్మీ స్టఫ్ నిప్పు.